లాస్ట్ క్లాస్ ఎక్కడ దాకా చూసామండి? లాస్ట్ టైం రివైజ్ చేసాము, ఇంకా గూగుల్ యాడ్స్ మొదలు పెట్టాలండి సారీ. షేర్ ద స్క్రీన్. This meeting is being recorded. Record. Can you see the screen అండి? యా అండి. Yeah. So today we'll be discussing about what is Google Ads. So simply the question is like అసలుకి Google Ads ఎందుకు చేస్తారు? What is the need of Google Ads? Any answers? డిజిటల్ రీచ్ అండి. Digital reach. Okay. ప్రమోటింగ్ ద బ్రాండ్. Okay. న్యూ కస్టమర్స్. Okay. అవేర్నెస్. Okay. బ్రాండ్ వాల్యూ పెంచుకోవడానికి. Okay. యా అంటే ఇవన్నీ వేరే రకంగా కూడా చేసుకోవచ్చు. ఓన్లీ వై గూగుల్ యాడ్స్ ఓన్లీ ఎందుకు? అంటే గూగుల్ ఇకో సిస్టమ్ లో చాలా మంది ఉన్నారు కాబట్టి. Yes. So Google is a platform, a search engine where most of the people will search for their queries in Google. సో గూగుల్ చాలా మంది వస్తారు కాబట్టి అక్కడ మన బిజినెస్ని మనము ఎక్కడైతే యూజర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గరికి మనం రీచ్ అవుట్ చేయడానికి గూగుల్ యాడ్స్ అనేది వాడతాం. గూగుల్ యాడ్స్ వాడేది యాక్చువల్లీ ఎందుకంటే టు బ్రింగ్ సమ్ ట్రాఫిక్ టు వెబ్సైట్. మన వెబ్సైట్కి ట్రాఫిక్ క్రియేట్ చేయడానికి గూగుల్ యాడ్స్ వాడతాం. సో ట్రాఫిక్ తేవాల్సిన అవసరం ఏముంది? Because the reason is that we want to promote our product, we want to sell some products or services in a website so that we will pull our audience to a website. మన వెబ్సైట్లో వాటి గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అది చూసి దే విల్ రీచ్ అవుట్ టు అస్. మనం ఎస్ఈఓ కూడా చేసుకొని మరి గూగుల్లో ప్లేస్మెంట్ తీసుకోవచ్చు కదా, దెన్ వై గూగుల్ యాడ్స్? యా ఎస్ఈఓ చేస్తే యా టాప్ లో వస్తాము. గూగుల్ యాడ్ చేస్తే ఒకటేసారి మొత్తం అన్నిట్లో వెళ్ళిపోతాం.
యూట్యూబ్, ఇంకా గూగుల్ ఉన్న ఏరియాస్ అన్నిటిలోకి మనం ఎంటర్ అవుతామండి. వెళ్తాం కరెక్టే, బట్ ఇట్స్ ఏ మనీ బేస్డ్, రైట్? మనీ అనేది స్పెండ్ చేయాలి. Yes, yes. మనీతో సంబంధం లేదు. అవునండి. దెన్ ఇంకా అగ్రెసివ్ మార్కెటింగ్ చేయడానికండి ఇంకా. సో ద పాయింట్ ఈస్ దట్ ఎస్సీఓ చేసి మన వెబ్సైట్కి ట్రాఫిక్ తేవాలి అండ్ గూగుల్ ఎస్సీఓలో మనం రావాలి అంటే ఇట్స్ టేక్ లాట్ ఆఫ్ టైం, రైట్? ఎస్సీఓ Yeah. చేస్తే ఇప్పుడు ఇన్స్టెంట్గా రాదు. ఇట్ టేక్స్ లైక్ 6 months, 8 months, 1 year, సమ్టైమ్స్ 2 years ఆల్సో. సో దెర్ ఈస్ నో స్కోప్ దట్ అది ఫస్ట్ పేజ్లో వస్తుందని కూడా గ్యారంటీ చెప్పలేం, అంత ఎస్సీఓ చేసినా కూడా. దెర్ ఆర్ కాంపిటేటర్స్, ద కీవర్డ్స్ మే బీ సూటబుల్ ఆర్ నాట్ సూటబుల్, ఇవన్నీ ఇష్యూస్ ఉంటాయి. వెరాస్ ఇన్ గూగుల్ యాడ్స్ మనకి ఎస్సీఓ చేస్తే ఎన్ని ఇయర్స్ అవుతుందో మనకు తెలియదు, అది వస్తుందో రాదు, క్లారిటీ లేదు. బట్ ఇన్ గూగుల్ యాడ్స్ దేర్ ఆర్ ఛాన్సెస్ దట్ ఇఫ్ యూఆర్ స్పెండింగ్ గుడ్ అమౌంట్, దేర్ ఆర్ ఛాన్సెస్ దట్ ఫస్ట్ పేజ్లో మీరు డిస్ప్లే అవ్వచ్చు. ఫస్ట్ పేజ్లో ఆడియన్స్, మీరు మీ యూజర్స్ ఎవరైతే ఉంటారో, ఇఫ్ దే ఆర్ సర్చింగ్ ఫర్ సమ్ కీవర్డ్స్, ఆ కీవర్డ్స్కి మీరు ర్యాంక్ అవ్వచ్చు. Yeah అండి. మెయిన్ టార్గెట్ ఇన్ గూగుల్ యాడ్స్ యాక్చువల్లీ. సో అలా మనం గూగుల్ యాడ్స్ త్రూ మనం అనేది మన వెబ్సైట్ని ప్లేస్ చేసుకోవచ్చు. సో లెట్ మీ షో యూ ద డెఫినేషన్. సో ఇంట్రడక్షన్ వచ్చి గూగుల్ యాడ్స్ ఆర్ used to promote your business in helping to sell products or services, raise awareness and increase traffic to your website. Done? Yeah. In this, what is CPC? CPC అంటే సింపుల్ గా ఇది ఒక మాడ్యూల్లో రన్ అవుతుంది, కాస్ట్ పర్ క్లిక్. అంటే ఇక్కడ మీరు చూసినట్టయితే ఇఫ్ ఐఎమ్ షోయింగ్ యూ, ఎవరైనా ఫ్లాట్స్ తీసుకోవాలనుకుంటున్నారు అనుకోండి, ఎట్లా బైక్ ఫ్లాట్స్ హైదరాబాద్ అని పెట్టారు అనుకోండి. ఇట్లా కొట్టగానే ఇఫ్ యూ సీ హియర్ రామ్కి 1 ఒడిసీ అని ఒకటి వచ్చింది, ప్రెస్టీజ్ కన్స్ట్రక్షన్స్ అని ఒకటి వచ్చింది, రాజ్ పుష్ప ప్రాపర్టీస్ అని ఒకటి వచ్చింది. ఈ 3 యాడ్సే. యూ కెన్ సీ హౌ వీ కెన్ డిఫైన్ యాడ్స్. ఇట్ ఈస్ స్పాన్సర్డ్, ఇట్ ఈస్ స్పాన్సర్డ్, ఇట్ ఈస్ స్పాన్సర్డ్. 1, 2, 3, 4 ఇట్ ఈస్ స్పాన్సర్డ్. దిస్ ఆల్ ఆర్ ఆర్గానిక్. నో బ్రోకర్, Yeah. మ్యాజిక్ బ్రేక్స్, 99 ఎకర్స్, ఇవన్నీ ఆర్గానిక్ ఎస్ఈఓ రిజల్ట్స్, రైట్? మళ్ళీ మీరు కింద చూసినట్టయితే కింద కూడా యాడ్స్ వస్తాయి. ఇక్కడ మనకి యాడ్స్ లేవు కాబట్టి ఓన్లీ ఈ కీవర్డ్స్కి మాత్రమే దే హ్యావ్ డన్ ద యాడ్స్. దీనికి ఈ కంపెనీస్ మాత్రమే యాడ్స్లో పార్టిసిపేట్ చేసి అండ్ దే ఆర్ గెటింగ్ ఇన్ ద టాప్ యాడ్స్. గట్ ఇట్? Yeah. ఇది ఎవరైనా క్లిక్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ క్లికింగ్ దిస్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు దర్ వెబ్సైట్ నౌ, దీని ఏమంటారు అంటే కాస్ట్ పర్ క్లిక్. ఇప్పుడు నేను క్లిక్ చేసిన కాబట్టి వీళ్ళకి కొంచెం అమౌంట్ అనేది కట్ అయి ఉంటుంది. దెన్ దిస్ వెబ్సైట్, ఈ వెబ్సైట్కి ఇప్పుడు మనం క్లిక్ చేసి వెబ్సైట్లోకి ఎంటర్ అయినాం కాబట్టి వాట్ ఎవర్ ద థింగ్ హ్యాపెండ్, దే ఆర్ గోయింగ్ టు బి చార్జ్డ్ బై గూగుల్. బికాస్ మనం ఇది చూసి వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళాం కాబట్టి ఇక్కడ పేమెంట్స్ ఎలా ఉంటాయంటే కాస్ట్ పర్ క్లిక్, సిపిసి. ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఈ వెబ్సైట్స్ ఎన్ని చూసినా, ఇప్పుడు ప్రెస్టీజ్ని చూసినంత మాత్రాన దీనికి అమౌంట్ కట్ కాదు. ఇప్పుడు ఇదంతా చూస్తున్నాం, రాజ్ పుష్ప చూసినంత మాత్రాన కట్ కాదు. ఇఫ్ సమ్వన్ ఇస్ క్లికింగ్ దిస్ అండ్ గోయింగ్ టు ద అదర్ దేర్ వెబ్సైట్, దెన్ ఇట్ బికమ్ ఎ పెయిడ్ వన్. ఇక్కడ గూగుల్ ఇస్ గోయింగ్ టు డిడక్ట్ సమ్ మనీ. గోట్ ఇట్? యా అండి. ఎస్. సో దాన్ని వచ్చేసి మనం సిపిసి అంటున్నాం, కాస్ట్ పర్ క్లిక్. ఇఫ్ సమ్మన్ ఈస్ క్లికింగ్ ఇట్ అండ్ దే ఆర్ ఎంటరింగ్ దట్ వెబ్సైట్, దెన్ గూగుల్ ఈస్ గోయింగ్ టు డిడక్ట్ ద మనీ, దట్ ఈస్ కాస్ట్ పర్ క్లిక్. ఇన్ దిస్ ఎస్సిఆర్పి లేఅవుట్, వి నో ఎస్సిఆర్పి లేఅవుట్, రైట్? ఎస్సిఆర్పి అంటే ఫుల్ ఫామ్ ఏంటి? సర్చ్ ఇంజిన్ రిజల్ట్ పేజ్. ఎస్, సర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్. దీని లేఅవుట్ వచ్చేసి టాప్ 4 యాడ్స్, మీడియం 10 ఆర్గానిక్, బాటమ్ 3 యాడ్స్. టాప్ 4, బాటమ్ 3, మిడిల్ 10 ఆర్గానిక్ యాడ్స్. కంప్లీట్గా 7, రైట్? కంప్లీట్గా 7 యాడ్స్. సో ఈ యాడ్స్ ఎక్కడైతే ఉన్నాయో మన గూగుల్ యాడ్స్ రన్ చేస్తే ఈ టాప్లో అండ్ ఈ బాటంలో మనం మన యాడ్స్ని ప్లేస్ చేసుకోవచ్చు. గాట్ ఇట్? యా అండి. ఇక్కడ వచ్చేసి మనకి గూగుల్ యాడ్స్లో ఆక్షన్ ఆర్ బిడ్డింగ్ అనేది అవుతుంది, రైట్? ఆక్షన్ ఆర్ బిడ్డింగ్ అనేది అవుతుంది. ఈ ఆక్షన్ ఆర్ బిడ్డింగ్ అంటే ఏంటి? ఆక్షన్ ఆర్ బిడ్డింగ్ అంటే ఏంటి? వాట్ ఈస్ ఆక్షన్? కొనుక్కుంటే వాళ్ళకి. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పండి, ఆప్షన్స్ ఎక్కడైతే? ల్యాండ్ ఆప్షన్స్ అవుతాయి, మార్కెట్ లో పొద్దునే మన కూరగాయల దగ్గర అవుతాయి. ఓకే. ఇంకా
హెచ్ఎండిఏ ల్యాండ్స్ మొన్న గవర్నమెంట్ చేసింది. ఓకే. దాని తర్వాత రెడ్ శాండిల్ ఆప్షన్ పెడుతుంది గవర్నమెంట్ ఆఫ్ ఏపీ. ఓకే. యా అండి, ఇట్లాంటివి. చిన్న చిన్న ఆప్షన్స్ మన వినాయక చవితి నుంచి స్టార్ట్ అవుతాయి. వినాయక చవితికి లడ్డూకి వేలం పాట అవుతుంది. యా. Yes. And తర్వాత you are seeing some kind of auctions which will take place. What all the you said land as well as some kind of properties, some antique pieces, ఇవన్నీ అవుతాయి. So recent times లో which is the auction which is very famous is that IPL. ఐపీఎల్ అండి. IPL లో కూడా ఆప్షన్స్ అవుతాయి. సో ఈ IPL లో ఆప్షన్స్ అనేవి ఎట్లా అవుతాయి? హౌ ద ఆప్షన్ గోస్? ఒక ఇంక్రిమెంట్ ఉంటుంది, హైయెస్ట్ బిడ్డర్ కి వస్తుంది. ఎస్, వాళ్ళకు ఒక బేస్ ప్రైస్ అనేది ఉంటుంది. ఎస్. డన్. ఒక బేస్ ప్రైస్ ఉంటుంది. ఆ బేస్ ప్రైస్ లో దే ఆర్ గోయింగ్ టు స్టార్ట్ ద ఆప్షన్స్. If I'm not wrong, let me share you one example so that you will also understand very clearly. Let's take ధోనిని ఆప్షన్లో పెట్టిరు. సో ఐపీఎల్లో ధోనిని ఆప్షన్కి పెట్టినప్పుడు ఐపీఎల్ ఏదైతే బీసీసీఐ ఉందో వాళ్ళు బేస్ ప్రైస్ అనేది ఒకటి స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ వాళ్ళు చేసే బేస్ ప్రైస్ వచ్చేసి ఒక ప్రైస్తో స్టార్ట్ చేస్తారు. దే వోంట్ స్టార్ట్ ఇట్ విత్ జీరో. దే విల్ టెల్ వన్ బేస్ ప్రైస్ లైక్ సే 1 CR ఇస్ ద బేస్ ప్రైస్. దే విల్ గో. దెన్ ఈ ఆప్షన్కి వచ్చేసి చెన్నై వాళ్ళు ఉన్నారు, ముంబై, నెక్స్ట్ వచ్చేసి బెంగళూరు. వీళ్ళు ముగ్గురు పార్టిసిపేట్ చేస్తున్నారు కాంపిటీషన్, ధోనిని ఎవరో ఒకటి తీసుకోవాలని చెప్పేసి. సో చెన్నై వచ్చేసి 3 CR చెప్పింది, ముంబై వచ్చేసి 4 CR చెప్పింది, బెంగళూరు వచ్చేసి 5 CR చెప్పింది. నెక్స్ట్ మళ్ళీ కౌంటర్గా చెన్నై వచ్చేసి 6 CR చెప్పింది. ముంబై ఏం చెప్పలేదు. బెంగళూరు వచ్చేసి 7 CR చెప్పింది. అగైన్ ఫైనల్ చెన్నై 8 CR చెప్పింది. రైట్. అండ్ బెంగళూరు ఆల్సో స్టాప్, ముంబై ఆల్సో స్టాప్. సో ఫైనల్లీ 8 CRకి లాక్ అయిపోయింది. చెన్నైకి ధోని 8 CRకి వచ్చేసాడు. రైట్. చెన్నైకి ధోని 8 CRకి వచ్చేసాడు. ధోని ఈస్ నౌ లయబుల్ ఫర్ చెన్నై సూపర్ కింగ్స్ ఫర్ 1 year. హీ హాస్ టు వర్క్ ఫర్ దెమ్. ఓకే. ధోని ఇప్పుడు చెన్నైకి వచ్చేసాడు. ఇది వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ ద బిడ్డింగ్ వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ ఇట్ ఈస్ నోన్ యాజ్ ఓపెన్ బిడ్డింగ్. Open bidding. Right? Yeah. There is a bidding called closed bidding. Closed bidding అంటే ఏంటంటే సేమ్ ధోని అని ఉంటాడు. ధోనిని వేలం పాట పెడుతున్నారు. రైట్. అండ్ బేస్ ప్రైస్ చెప్తున్నారు. నౌ చెన్నై, ముంబై, బెంగళూరు ముగ్గురు పార్టిసిపేట్ చేస్తున్నారు. ముంబై కూడా పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటే ధోని గురించి ఆడదాం అని చెప్పి. సో ముంబై ఏమనుకుందంటే అదే ధోనికి లాస్ట్ ఇయర్ 8 crores పోయింది కదా, ఒక 9 crores పెడితే మనకు వస్తుండొచ్చు అని చెప్పి 9 crores ఇస్తారు. అంటే ఏమడుతున్నారు అంటే బీసీసీ అంటుంది మీరు ధోనికి ఎంత కోట్ చేస్తారో ఒక పేపర్లో రాసియండి. బెంగళూరు అడుగుతా మీరు కూడా పేపర్లో రాసేయండి. చెన్నైని కూడా అడుగుతా మీరు కూడా పేపర్లో రాసేయండి. సో ముంబై ఏం చేస్తుంది, అరే లాస్ట్ టైం 8 crores పోయింది, 9 crores మనం పెడదాం, మనకే ధోని వస్తాడు అనుకుంటారు. బెంగళూరు వాళ్ళు కూడా ఏమనుకుంటారు అంటే ఆల్రెడీ 8 crores పోయింది కదా, మేబీ ఇంకా 9-10 వరకు పెడితే మనకు వస్తుండొచ్చు, ఒక 2 crores ఎక్కువ చెప్దామని చెప్పి 10 crores ఇస్తారు. చెన్నై ఏమనుకుంటుంది, అరే లాస్ట్ ఇయర్ 8 crores పోయింది కదా, మేబీ ముంబై బెంగళూరు కూడా ఇక ధోనిని సంపాదించుకోనికి 10-15 చెప్పుకుంటారు, లెట్ మీ గో విత్ సమ్ 20 crores పెట్టేద్దాము, బరాబర్ ఇక ఎవ్వరికి పోదు, మనకే వస్తారు, ఎటు తిరిగి మనకే రావాలి ఎట్టి పరిస్థితిలో అంటే రిస్క్ తీసుకోవడానికి ఛాన్స్ ఖచ్చితంగా నాకే ధోని కావాలన్నప్పుడు దే హ్యావ్ టు కోట్ హై ప్రైస్. రైట్. ఇప్పుడు ఫైనల్గా ధోని అగైన్ దే గాట్ చెన్నై గాట్ ధోని చెన్నై వచ్చేసింది. ఎంత ఈసారి ప్రైజ్ 20 crores. ఓకే. ఇప్పుడు దీని వల్ల మీకు తెలిసిన డిఫరెన్స్ ఏముంది, డిఫరెన్స్ ఏమర్థమైంది మీకు రెండిట్లలో? ఇప్పుడు ఒకటి పబ్లిక్ లో అందరికి తెలుస్తుంది ఇంక్రిమెంట్, ఇది ఇంక్రిమెంట్ తెలీదు, డైరెక్ట్ ఫైనల్ బిడ్ ఒకటి వస్తుంది. దీనివల్ల ఎవరికి అడ్వాంటేజ్, ఎవరికి లాస్? అడ్వాంటేజ్ అంటే యాక్చువల్ గా ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నారో వాళ్ళకి అడ్వాంటేజ్. ఎస్. ఇప్పుడు ఇది కూడా మళ్ళీ ఓపెన్ లో పెట్టుంటే మహా అయితే చెన్నై మళ్ళీ 1 crore నుంచి స్టార్ట్ చేస్తే సేమ్ ఇట్లనే అయ్యి మహా అయితే 8 crores దగ్గర ఒక 9-10 వచ్చాయి. ఎందుకంటే పక్కన ఎంత కాంపిటేటర్ చేస్తున్నా పక్కన ఎంత అమౌంట్ పెడుతున్నా మన వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి దాని తగ్గట్టుగా అమౌంట్ వరకు వచ్చి ఆగిపోతారు.
యా అండి. The same thing if it is going with closed one, we don't know. అంటే there will be an estimation పైన బిడ్డింగ్ అవుతుంది. సో ఆల్రెడీ Hmm. ఇది పెట్టొచ్చేమో అది పెట్టొచ్చేమో అని ఒక డైలమాలో ఇఫ్ దే రియల్లీ వాంట్ దట్ పర్సన్ ఆర్ ఇఫ్ దే రియల్లీ వాంట్ దట్ ప్రాజెక్ట్ ఆర్ సంథింగ్ లైక్ దట్, వాళ్ళు ఎక్కువ డబ్బులకే పెట్టుకుంటారు. Yeah. రైట్. సో అట్లా దీనివల్ల ఏమైంది, ఇప్పుడు యాక్చువల్లీ ఇది ఓపెన్ బిడ్డింగ్ లో అయితే మహా అయితే ఇది 8 కదా, ఇది 10 వచ్చేది. కానీ ఇది క్లోజ్డ్ వల్ల అవ్వడం వల్ల ఎంత వచ్చింది, 20, అంటే 10 crores స్ట్రైట్ అవే ప్రాఫిట్. Yes. సో ఈ ప్యాటర్న్ లో వాట్ దే ఆర్ థింకింగ్ ఇస్ క్లోజ్డ్ బిడ్డింగ్స్ ఆర్ సంథింగ్ ఫేవరబుల్ ఇన్ సమ్ థింగ్స్. సో గూగుల్ యాడ్స్ ఆల్సో ఫౌండ్ దట్ లెట్స్ రన్ యాడ్స్ ఇన్ ఎ క్లోజ్డ్ బిడ్డింగ్ మోడల్. సో గూగుల్ యాడ్స్ రన్స్ ఇన్ క్లోజ్డ్ బిడ్డింగ్ ప్యాటర్న్. ఓకే, గూగుల్ యాడ్స్ అనేది క్లోజ్డ్ బిడ్డింగ్ లో నడుస్తాయి. ఓకే అండి. Yes, it's not going to be happen in the open one. It will run under the closed one. Hmm. Yeah. So example వచ్చేసి IPL bidding. Now Google Ads runs on closed bidding. So ఇక్కడ ఇప్పటిదాకా మనం చూసిన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బై ఫ్లాట్ హైదరాబాద్ అన్నప్పుడు మనకి రామ్కి 1 వచ్చింది, ఇక్కడ ఫస్ట్ లో ప్రెస్టేజ్ అఫీషియల్ సైట్ వచ్చింది, రాజ్ పుష్ప వచ్చింది. ఇక్కడ ఇది దీని ర్యాంకింగ్ ఎంత అండి, యాడ్ ర్యాంకింగ్ ఎంత, యాడ్ ర్యాంకింగ్ ఎంత? టాప్ లో వస్తుంది కాబట్టి మేబీ 1 ఫస్ట్. Yes, this is the first ranking. ఓకే అండి. This is the ఫస్ట్ ర్యాంక్. ఈ యాడ్ ర్యాంక్ ఎంత, ప్రెస్టేజ్ సెకండ్ వస్తుంది. ఎస్, రాజ్ పుష్ప థర్డ్. హౌ ద ర్యాంకింగ్ డిఫైన్స్, ఎట్లా యాడ్ ర్యాంకింగ్ డిఫైన్ అవుతుంది ఇక్కడికి ఫస్ట్ లో రావడానికి రీజన్ ఏంది? మేబీ నాకు తెలిసి క్లోజ్డ్ బిడ్డింగ్ లో ఎక్కువ డబ్బులు పెట్టుండాలి. డన్. వీళ్ళు లెట్స్ టేక్ ఒక 100 రూపాయలు పెట్టారేమో వీళ్ళు ఇక్కడ వచ్చారు, వీళ్ళు ఒక 80 రూపీస్ పెట్టారేమో సెకండ్ లో వచ్చారు, వీళ్ళు ఒక 60 పెట్టారేమో థర్డ్ లోకి వచ్చారు. యా అండి. గాట్ ఇట్? డిపెండ్స్ ఆన్ ద ప్రైసింగ్, ద ప్లేసింగ్ విల్ కమ్. సో యాడ్ ర్యాంక్ డిపెండ్స్ ఆన్ వాట్? సిపిసి. ర్యాంక్ డిపెండ్స్ ఆన్ కాస్ట్ పర్ క్లిక్. ఓకే అండి. కాస్ట్ పర్ క్లిక్ బేస్ చేసుకొని గూగుల్ కి ఇస్తున్నాను అనేది. yes అసలు అంటే ఒక క్లిక్ కి నేను 100 రూపాయలు ఇస్తా అంటే నన్ను టాప్ లో చూపిస్తాడు. అదే Yes. క్లిక్ కి వేరే వాళ్ళు 80 రూపాయలు ఇస్తా అంటే వాళ్ళని సెకండ్ చూపిస్తాడు. ఎస్, ఇది క్లోజ్ బిడ్డింగ్ కాబట్టి మనకు తెలియదు కాబట్టి వాళ్ళు ఆ రేట్లలోకి అయ్యారు లాక్. ఓకే అండి. రైట్. So let's see some of the things what we discussed till now. First is impression. What is impression? ఇంప్రెషన్. ఇంప్రెషన్ అంటే ఏంది? ఇప్పుడు ఇట్లా రామ్కి 1 ఓరిసి చూస్తున్నాం ఇది, కానీ మనం Yeah. క్లిక్ చేయట్లే. జస్ట్ టు సీ వాట్ ఎవర్ యు ఆర్ సీయింగ్ దట్ బికమ్స్ అన్ ఇంప్రెషన్. ఓకే అండి. ఇది చూసా, నాకు ఇంప్రెషన్ పడింది, కాకపోతే ఇది క్లిక్ కాదు, నేను క్లిక్ చేస్తే ఇది క్లిక్ అవుతుంది. గాట్ ఇట్. So Google is not going to charge for impressions. Google is going to charge when user clicks and visit the website. Okay? యా అండి. So అది ఇంప్రెషన్. క్లిక్ అంటే ఏంటి? యూజర్ హ్యాస్ టు గో అండ్ క్లిక్ ఆన్ దట్ రిజల్ట్. Yes, if user is clicking something and he is entering the web, that is known as click. What is CPC? నా సీక్రెట్ బిడ్ హౌ మచ్ ఐఎమ్ పేయింగ్ పర్ క్లిక్. CPC full form. కాస్ట్ పర్ క్లిక్. Yes. SERP full form? సర్చ్ రిజల్ట్స్, సర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్. Yes. SERP layout? యా, ఇది ఎప్పుడు కన్ఫ్యూజన్. ఫస్ట్ పెయిడ్, దాని తర్వాత ఆర్గానిక్, దాని తర్వాత మళ్ళీ లోకల్ పెయిడ్ అట్లా. టాప్ లో ఎన్ని వస్తాయి పెయిడ్ యాడ్స్? 4. బాటమ్? బాటమ్ 4 అనుకుంటండి. లేదు, టాప్ 4 బాటమ్ 3 గుర్తుపెట్టుకోండి. యా, పైన 4 4 కింద 3, 4 ల కింద ఒకటి మైనస్ చేయండి ఎప్పుడు. ఇంపార్టెంట్. రైట్. వాట్ ఈస్ బిడ్డింగ్? బిడ్డింగ్ అనేది క్లోజ్డ్ వన్. No. బిడ్డింగ్ లో క్లోజ్ ఉంటుంది, ఓపెన్ ఉంటుంది. ఓకే. There are types, but what is bidding? Bidding or auction? What is auction? పేయింగ్ సమ్ అమౌంట్ ఫర్ గెట్టింగ్ దట్ స్పేస్. Yes. Closed bidding అంటే
We doesn't know how much the increment is, and we are directly bidding No. irrespective of anything. Closed bidding means we don't know how much the other competitors are going to bid. So on an estimation, we are going to quote the price. Yeah. Right? What is ad rank? SCRP layout లో వచ్చే ఫస్ట్ వన్. First అని కాదు, మీ పొజిషన్ ఆఫ్ ద ర్యాంక్. Position of your ad in the SCRP layout is ad rank. If it is coming on first position, it is the rank 1, second position rank 2, third position rank 3. Yeah. Ad rank depends on what? How much we pay closed bid for that space. CPC. Cost per click. Ad rank depends on CPC, cost per click. Okay, clear. Now we are going to discuss about the types of networks. Types of networks అంటే అసలు గూగుల్ యాడ్స్ దేనిపైన బేస్ అయి ఉంటుంది. సో ఈ Okay. గూగుల్ యాడ్స్ అనేది దేనిపైన బేస్ అయి ఉంటుంది అంటే సర్చ్ నెట్వర్క్. సర్చ్ నెట్వర్క్ అంటే ఎవరైనా గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు అక్కడ యాడ్ వస్తే దాన్ని సర్చ్ నెట్వర్క్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఈస్ ద సర్చ్ నెట్వర్క్. హియర్ ఐఎమ్ సర్చింగ్ ఫర్ బై ఫ్లాట్ హైదరాబాద్, ఐ గాట్ ద యాడ్. ఇదంతా ఏదైతే వస్తుందో ఇది సర్చ్ నెట్వర్క్. ఈ సర్చ్ నెట్వర్క్ అనేది ఎట్లా రన్ అవుతుంది? ఇట్ వర్క్స్ ఆన్ టెక్స్ట్ ఓన్లీ. ఈ సర్చ్ నెట్వర్క్ లో మనం ఓన్లీ టెక్స్ట్ నే వాడొచ్చు. Search ads lo we can't use images or we can't use any videos, something like that. We are going to use the mode as text. Okay, and whatever the calculations they are going to do, Google is going to calculate is on CPC, cost per click. ఎవరైనా క్లిక్ చేస్తే నీకు పైసలు కట్ చేస్తుంది. అది కాస్ట్ పర్ క్లిక్ అనే మోడ్ లో నీ పేమెంట్ అనేది ఉంటుంది. Got it? Yeah. Next is display network. Display network అంటే ఏంటి? ఇమేజ్ రిలేటెడ్ ఎప్పుడు వస్తుంది? when you are buying something, like say if you are buying some products, shoes, something like that, it is sponsored, right? ఇది ఇక్కడ మీకు ఏదైతే ఇమేజ్ రూపంలో యాడ్ అనేది వస్తుంది, ఇవేవైతే వస్తున్నాయో దిస్ కమ్స్ అండర్ ద డిస్ప్లే నెట్వర్క్. ఇది వచ్చేసి ఇమేజెస్ తోటి రిలేట్ అయి ఉంటుంది. ఇట్స్ మోడ్ ఇస్ ఇమేజ్ అండ్ ఇట్ ఇస్ క్యాల్కులేటెడ్ లైక్ CPM, కాస్ట్ పర్ మైల్. గాట్ ఇట్? Are you getting right? Hello? Hello? Can you hear me? Hello? హలో అండి. Yeah. సో డిస్ప్లే నెట్వర్క్ లో ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇది డిస్ప్లే నెట్వర్క్ కాదు. ఇఫ్ యూ సీ హియర్, దిస్ ఈస్ లైక్ షాపింగ్ రిలేటెడ్ ఉంది. ఇక్కడ కూడా ఇమేజ్ వచ్చింది, కాకపోతే ఇక్కడ ఏమేమి కాంబినేషన్ ఉన్నాయి? ఇమేజ్, టెక్స్ట్ కూడా ఉంది. చూస్తున్నారా? ఇది డిస్ప్లే నెట్వర్క్ కిందకి రాదు. ఇది ఏ నెట్వర్క్ కిందకి వస్తుందంటే షాపింగ్ నెట్వర్క్ కిందకి వస్తుంది. ఇఫ్ యూ సీ షాపింగ్ నెట్వర్క్, ఇన్ ది షాపింగ్ నెట్వర్క్ యూ ఆర్ గోయింగ్ టు ఫైండ్ లైక్ ఇమేజ్, టెక్స్ట్. ఇక్కడ ఇమేజ్, టెక్స్ట్ కనిపిస్తున్నాయా? This is a shopping network. It is going to be calculated in CPA, cost per acquisition or sale. అంటే ఇక్కడ ఏం చేస్తుందంటే గూగుల్, ఎవరైతే ఇక్కడ ఈ యాడ్ చూస్తున్నారో చూస్తే డబ్బులు కట్ చేయదు, క్లిక్ చేసినా డబ్బులు కట్ చేయదు. క్లిక్ చేసి ఈ పర్చేస్ చేస్తే ఒకవేళ దాంట్లో నుండి డబ్బులు కట్ చేస్తుంది. పర్చేస్ చేస్తే? ఎస్, ఇఫ్ సమ్మన్ ఇస్ గోయింగ్ టు పర్చేస్ ఇట్. Got it? Cost per acquisition. గూగుల్ కి ఎలా తెలుస్తుందంటే నేను కొన్నానా లేదా అనేది? తెలుస్తుంది. బ్యాక్ ఎండ్ లో ఇట్ విల్ గెట్ ద డేటా. ఓకే. బికాస్ ఇట్ విల్ మానిటర్. మన యాడ్ నుంచి వాళ్ళు దాంట్లోకి ల్యాండ్ అయ్యారు అంటే, ల్యాండ్ అయిన తర్వాత పేమెంట్ అవుతుందా లేదో కూడా వాళ్ళు దే ఆర్ గోయింగ్ టు ట్రాక్ ఇట్. ఓకే. అది పేమెంట్ అయ్యింది అంటే దెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు డిడక్ట్ అకార్డింగ్ టు ద పేమెంట్ వాట్ దే ఆర్ గోయింగ్ టు డూ. ఓకే. దట్ ఈస్ కాస్ట్ పర్ అక్విజిషన్ అండ్ ఇట్ ఈస్ ఆన్ టు షాపింగ్ నెట్వర్క్. యా. ఓకే. నౌ అగైన్ డిస్ప్లే నెట్వర్క్. డిస్ప్లే నెట్వర్క్ అంటే ఏంటంటే సింపుల్ గా యాడ్స్ అనేవి మనకి కొన్ని ఇమేజెస్ మాత్రం మనకు కనిపిస్తాయి కొన్ని వెబ్సైట్స్ లో. ఇప్పుడు ఈ వెబ్సైట్ ఉంది. ఈ వెబ్సైట్ ఇఫ్ యు ఆర్ సీయింగ్, యు ఆర్ గెటింగ్ యాడ్ హియర్ 3 BHK రాజ్ పుష్ప. ఇంతకుముందు మనం చూసేసరికి యాడ్స్ వీడికి వస్తుంది, రైట్? ఇదేంటి? డిస్ప్లే నెట్వర్క్. ఇక్కడ ఇమేజ్ కనిపిస్తుంది మీకు యాడ్ లాగా. ఇక్కడ చూడండి, ఇక్కడ యాడ్ లాగా కనిపిస్తుంది మీకు. ఇది ఇమేజ్ మొత్తం. డన్? ఎస్. ఇట్లా మీకు ఏమైనా ఇమేజెస్ కనిపిస్తున్నాయి అనుకోండి, సి దిస్ బిగ్ రాక్, దిస్ ఇమేజ్. ఇలా ఇమేజ్ మీకు కనిపిస్తుంది అంటే దిస్ బికమ్స్ ద వాట్ నెట్వర్క్? డిస్ప్లే నెట్వర్క్. దీనిలో ఇమేజ్ ఉంటుంది. ఇది వచ్చేసి ఎస్, ఇది ఏమంటుందంటే కాస్ట్ పర్ మైల్ అనమాట. మైల్ అంటే ఏంటంటే ఇంప్రెషన్స్ ని బట్టి డబ్బులు కట్ చేస్తారు.
అంటే ఒకవేళ ఈ యాడ్ని ఒక 1000 మెంబర్స్ చూసారనుకోండి, ఈ యాడ్ని ఇలా 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 ఒకసారి 1000 మెంబర్స్ ఈ యాడ్ని ఎవరైనా చూసారంటే దెన్ గూగుల్ ఈస్ గోయింగ్ టు డిడక్ట్ ద మనీ. 1000 ఇంప్రెషన్స్కి ఇంత అమౌంట్ అని చెప్పేసి కట్ చేస్తారు. ఓకే అండి. క్లిక్ చేసినా చేయకపోయినా సంబంధం లేదు. ఇట్ డిపెండ్స్ ఆన్ ఇంప్రెషన్స్. సో ఇమేజ్ కి అయితే ఇంప్రెషన్స్, ఇమేజ్ ప్లస్ టెక్స్ట్ కి అయితే కొనాలి. కొనాలి. అదే ఓన్లీ అది టెక్స్ట్ కి షాపింగ్ అయితే రిలేటెడ్ click ఉంటుంది. డిస్ప్లేకి ఓన్లీ డిస్ప్లే యాడ్స్ వచ్చేసి డిస్ప్లే నెట్వర్క్ లో వచ్చేసి ఓన్లీ ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ బ్రాండింగ్. యా అండి. జస్ట్ ఇమేజ్ చూపిస్తుంటారు బ్రాండింగ్. కాకపోతే చిన్న బిజినెసెస్ కి సెట్ కాదు, పెద్ద బిజినెసెస్ కి సెట్ అవుతుంది. ఓన్లీ బ్రాండింగ్ అవుతుంది. సేల్ అవుతాలే మనం కన్వర్ట్ ఎక్స్పెక్ట్ చేయలేము. యా. కానీ షాపింగ్ దాంట్లో ఖచ్చితంగా మీకు కన్వర్ట్ అయితేనే పేమెంట్ ఉంది కాబట్టి ఇది కొంచెం సేఫ్ జోన్. ఎస్ ఎస్. సెర్చ్ అయితే ఖచ్చితంగా మనకి సెర్చ్ నుంచి చాలా మంది వస్తారు కాబట్టి కాస్ట్ పర్ క్లిక్ అనే బిజినెసెస్ కి ఇది హెల్ప్ అవుతుంది. గాట్ ఇట్ అండి. రైట్. నెక్స్ట్ ఇస్ వీడియో నెట్వర్క్. వీడియో నెట్వర్క్ అంటే ఏంది? వీడియోస్. ఇప్పుడు మనం యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు యూట్యూబ్లో ఏదైనా వీడియో చేసినప్పుడు మనకి యాడ్స్ వస్తాయి. Yeah. రైట్. దానికి ఒక 5 సెకండ్స్ స్కిపబుల్ యాడ్స్ వస్తాయి. యా అండి. రైట్. ఏదైనా ఒక వీడియో మనం క్లిక్ చేసినప్పుడు స్కిపబుల్ యాడ్స్ అనేది ప్రాపర్గా మనకు వస్తాయి. ఇది క్లిక్ చేసాం, విల్ గెట్ సమ్ 5 సెకండ్స్ యాడ్ ఫస్ట్. యాడ్ లేకుండా ఏ వీడియో రాదు. రైట్. దిస్ ఇస్ యాడ్. 5 4 3 2 1. ఇప్పుడు స్కిప్ కొడితే యాడ్ పోతుంది, మనం అనుకున్న వీడియో వస్తుంది. రైట్. ఇలా ఏదైతే యాడ్స్ వస్తున్నాయో ఈ యాడ్స్ని కూడా మనం గూగుల్ యాడ్స్లో డిజైన్ చేస్తాం. ఆ గూగుల్ యాడ్స్లో డిజైన్ చేసే యాడ్స్ ఏవైతే ఉన్నాయో అవి వీడియో నెట్వర్క్ కిందకి వస్తాయి. సో అక్కడ Okay. మోడ్ ఏంటంటే వీడియో మోడ్. రైట్. వీడియో మోడ్ అండ్ ద హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి క్యాల్కులేటెడ్ సిపివి, కాస్ట్ పర్ వ్యూ. వ్యూ. ఎంతమంది చూస్తే దానికి ఇంత పైసలు పడతాయి. ఒక వ్యూకి ఒక 50 పైసా పడవచ్చు, 1 రూపీ పడవచ్చు, 2 రూపీస్ పడవచ్చు. సో వ్యూ అంటే మొత్తం యాడ్ చూడాల్సిన అవసరం లేదు. లేదు, స్కిప్ just కొట్టినా కానీ 3 పడుతుంది. సెకండ్స్. 3 సెకండ్స్ ఇప్పుడు చూసినట్టే కదా, చూసిన తర్వాత వాళ్ళు క్లిక్ చేస్తున్నారు. ఓకే. దెన్ దట్ ఈస్ గోయింగ్ టు బి డిడక్టెడ్ as కాస్ట్ పర్ వ్యూ. డన్. క్లియర్? యా అండి. ఎస్. సో ఇక్కడ ఇది వచ్చేసి లెట్స్ గో మోడ్. మోడ్ వచ్చేసి ఇక్కడ పెట్టుకున్నాం. ఇది ఫార్మాట్. పేమెంట్ మోడ్ వచ్చేసి కాస్ట్ పర్ క్లిక్ ఇట్లా పెట్టుకుంటాం. నెట్వర్క్ టైప్. ఇది ఒక బాక్స్ వేసేద్దాం. డన్. యా అండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ దాకా క్లియర్ అండి? ఎస్. ఎస్. సో నెక్స్ట్ వచ్చేసి గూగుల్ యాడ్స్ ఏదైతే ఉందో యాడ్స్ రిలేటెడ్ స్ట్రక్చర్ అనేది ఒకటి ఉంటుందండి. రైట్. గూగుల్ యాడ్స్కి ఒక స్ట్రక్చర్ ఉంటుంది. దిస్ ఇస్ ద స్ట్రక్చర్. గూగుల్ యాడ్స్ అకౌంట్ స్ట్రక్చర్ అంటారు దీన్ని. ఇక్కడ మీరు చూసినట్టయితే ఏ క్యాంపెయిన్కి అయినా సరే దిస్ ద స్ట్రక్చర్. ఫస్ట్ మనం ఇది వేసుకోవాలి. సో ఇక్కడ గూగుల్ యాడ్ అకౌంట్ వస్తుంది. లెట్స్ టేక్ మీరు ఎవరికైతే రన్ చేస్తారో, ఇఫ్ యూ ఆర్ రన్నింగ్ ఫర్ సమ్ రెస్టారెంట్ వాళ్ళ అకౌంట్ ఇక్కడ వస్తుంది. ఓకే. అండ్ వాళ్ళ క్యాంపెయిన్ 1 క్యాంపెయిన్ 2. ఈ క్యాంపెయిన్ 1 క్యాంపెయిన్ 2లో ఏమొస్తాయో చెప్తా. ఇక్కడ యాడ్ గ్రూప్ కింద కీవర్డ్ యాడ్ కాపీ, కీవర్డ్ యాడ్ కాపీ, కీవర్డ్స్ యాడ్ కాపీ, కీవర్డ్స్ యాడ్ కాపీ. ఇక్కడ ఎన్ని అకౌంట్స్ వాడొచ్చు, ఈ క్యాంపెయిన్స్ దగ్గర అసలు ఏమొస్తాయి, క్యాంపెయిన్ 1 క్యాంపెయిన్ 2లో ఈ యాడ్ గ్రూప్స్లో ఏమొస్తాయి, ఈ కీవర్డ్స్లో ఏమొస్తాయి, యాడ్ కాపీలో ఏమొస్తాయి, ఐ విల్ షో ఇన్ ద నెక్స్ట్ స్లైడ్. బట్ దిస్ ఇస్ ద గూగుల్ యాడ్స్ అకౌంట్ స్ట్రక్చర్. క్లియర్? ఓకే అండి. ఇది గూగుల్ యాడ్స్ అకౌంట్ స్ట్రక్చర్. ఇఫ్ యు ఆర్ సీయింగ్, గో బ్యాక్. ఇక్కడ ఒక్క జీమెయిల్ ఐడితో వీ కెన్ మేనేజ్ 20 క్లయింట్స్. అంటే 20 యాడ్ అకౌంట్స్ మనం క్రియేట్ చేయొచ్చు ఒక్క జీమెయిల్ ఐడి తోటి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా దగ్గర జీమెయిల్ అకౌంట్ ఉంది. నా జీమెయిల్ ఐడితో ఎన్ని బిజినెస్ రన్ చేయొచ్చు అండి? ఎన్ని అకౌంట్స్, ఎన్నిటికి యాడ్స్ రన్ చేయొచ్చు?
20 clients. 20. ఫర్ ఎగ్జాంపుల్ కేర్ హాస్పిటల్కి చేయొచ్చు, కరాచీ బేకరీకి చేయొచ్చు, పుల్లారెడ్డికి చేయొచ్చు, కేఎల్ఎం మాల్కి చేయొచ్చు, ఒక డీటెయిలింగ్ ఇండస్ట్రీకి చేయొచ్చు. ఇలా 20 క్లయింట్స్ వరకు నేను చేయొచ్చు. ఒకవేళ Yeah. 20 క్లయింట్స్ దాటినాక చేయాలి అనుకుంటే ఇంకో జీమెయిల్ ఐడి త్రూ చేయొచ్చు. ఇంకో జీమెయిల్ ఐడికి కూడా ఒక 20 కనెక్షన్స్ ఉంటాయి, రైట్? కాకపోతే ఇక్కడ ఏంటంటే ఒక జీమెయిల్ కాకుండా ఇంకో జీమెయిల్ మళ్ళీ 20 అట్లా కాకుండా ఇంకా మనం ఒక 50-60 క్లయింట్స్ని మేనేజ్ చేస్తున్నాం అనుకోండి. అప్పుడు ఏమంటుందంటే గూగుల్, మీరు ఇన్ని గణం చేయాల్సిన పని లేదు, మోర్ దెన్ 20 మీరు హ్యాండిల్ చేసే సిచ్యువేషన్ వస్తే ఒక మేనేజర్ అకౌంట్ తీసుకోండి అంటుంది. ఎంసీసీ అకౌంట్ అంటారు దాన్ని. ఓకే, ఏజెన్సీస్ లాగా ఏమైనా బిజినెసెస్ పెద్దగా మనకు చాలా మంది క్లయింట్స్ ఉంటే యూ హ్యావ్ టు టేక్ ఎంసీసీ అకౌంట్, మేనేజర్ అకౌంట్ అంటారు దీన్ని. Yeah అండి. ఈ మేనేజర్ అకౌంట్ త్రూ మనం మన క్లయింట్స్ని మేనేజ్ చేయొచ్చు. అప్పుడు ఎంతవరకు చేయొచ్చు మనం? ఇంకా మేనేజర్ అకౌంట్ మేబీ పెయిడ్ ఉంటుంది, ఇంకే అన్లిమిటెడ్ అట్లా ఏమన్నా. అన్లిమిటెడ్ వరకు ఉంటుంది, రైట్? Yeah. రైట్. నౌ లెట్స్ టేక్, ఇక్కడ దాకా అర్థమైంది కదా, ఒక జీమెయిల్ ఐడి పైన 20 క్లయింట్స్ మనం మేనేజ్ చేయొచ్చు. Yeah. 20 క్లయింట్స్ అంటే 20 యాడ్ అకౌంట్స్. యాడ్ అకౌంట్స్ అంటే ఇక్కడ గూగుల్ యాడ్ అకౌంట్ అని ఉందా, ఇట్లాంటి స్ట్రక్చర్స్ మీరు 20 చేసుకోవచ్చు ఒక జీమెయిల్ తోటి, యా అండి. రైట్? ఇక్కడ మీకు ఇంకా సింపుల్గా చేస్తా, యూ విల్ ఆల్సో అండర్స్టాండ్. అంటే ఇది ఒక కాపీ చేసుకొని, కాపీ అంటే సింపుల్గా మీరు డూప్లికేట్ ఇట్లాంటివి మీరు ఎన్ని చేసుకోవచ్చండి? ఇట్లాంటివి 20 చేసుకోవచ్చు ఫ్రీ. దాంట్లో ఆల్రెడీ 2 ఉన్నాయి కాబట్టి 5 పెట్టుకుంటే సరిపోతుంది. 2 అదేనా 2 ఉన్నాయి? ఒక్క స్లైడ్ లో 2 ఉన్నాయి కదండి. లేదు, అదొక అకౌంట్ అంతే. క్యాంపెయిన్ 1, క్యాంపెయిన్ 2 అనేది అదొకటే మొత్తం. మీకు గ్రీన్ కలర్ ఏం కనిపిస్తుంది? ఒకటే కనిపిస్తుంది కదా, ఎస్. అదొకటే అకౌంట్. సో ఓకే, ఒక్క అకౌంట్ కింద ఎన్ని క్యాంపెయిన్స్ రన్ చేయొచ్చండి? అది షో ఓకే, దీంట్లో ఇప్పుడు మనం ఎన్ని చేసుకోవచ్చు? 20 చేసుకోవచ్చు. Two, 3, 4, 5. డన్. ఇలా మీరు 20 చేసుకోవచ్చు. ఎస్. 20 add accounts. 1 Gmail ID తోటి. Now let's take, there is a client, ఇన్పుట్ వచ్చేసి మీ క్లయింట్ వచ్చేసి మేమే అనుకో, వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ మీ క్లయింట్ పేరు వచ్చి వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్, లొకేషన్ వచ్చేసి హైదరాబాద్, వైజాగ్, ఈ 2 ప్లేసెస్లో మీకు యాడ్స్ అనేది రన్ చేయాలి. కోర్సెస్ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్, పైథాన్, జావా. దీనికి రిలేటెడ్గా గూగుల్ యాడ్స్ రన్ చేయమని చెప్పి మీకు ఇచ్చారు, రైట్? యా అండి. నౌ హౌ యూ ఆర్ గోయింగ్ టు డూ, వాట్ బికమ్స్ వాట్. ఇక్కడ క్లయింట్ వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్ ఏదైతే ఉందో అది మీ గూగుల్ యాడ్స్ అకౌంట్ అవుతుంది. యా, గాట్ ఇట్? గూగుల్ యాడ్స్ అకౌంట్ దగ్గర మీకు ఏమవుతుంది? ఇక్కడ వీక్యూబ్ సొల్యూషన్ అవుతుంది. ఇక్కడ క్యాంపెయిన్ 1, క్యాంపెయిన్ 2 ఏదైతే ఉందో ఇక్కడ లొకేషన్స్ వస్తాయి అనమాట. క్యాంపెయిన్స్ లో యూ హ్యావ్ టు టార్గెట్ ద లొకేషన్స్. అంటే ఇక్కడ హైదరాబాద్, ఇక్కడ వైజాగ్ వస్తుంది. ఇక్కడ యాడ్ గ్రూప్ 1A 1B అని ఉందా, ఇక్కడ వచ్చేసి వాట్ యుల్ గెట్ డిజిటల్ మార్కెటింగ్, పైథాన్, ఇంకొకటి వస్తుంది జావా, 3 వస్తాయి టాపిక్ లాగా. ఎస్. ఇట్లా ఇక్కడ క్యాంపెయిన్ 2లో వచ్చేసి మళ్ళీ సేమ్, ఇది 1 పార్ట్ మనం చేసుకుంటే సరిపోతుంది. అంటే 2 పార్ట్స్ చేయాలి. మనం హైదరాబాద్, వైజాగ్ చేస్తాం. సో హైదరాబాద్కి ఏం చేస్తాం, వైజాగ్ కూడా అదే చేస్తాం. గెట్ మై పాయింట్? ఇక్కడ వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ క్యాంపెయిన్ 1 వచ్చేసి ఏంది, ఇక్కడ హైదరాబాద్లో యూ ఆర్ గోయింగ్ టు యాడ్ 3 గ్రూప్స్. 1 ఈస్ డిజిటల్ మార్కెటింగ్, 1 ఈస్ పైథాన్, 1 ఈస్ జావా. ఈ డిజిటల్ మార్కెటింగ్లో అగైన్ యూ ఆర్ యూజింగ్ కీవర్డ్స్. బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్, గూగుల్ ఏం కొడితే మనం రావాలో కీవర్డ్ రీసెర్చ్ చేసి మనం కీవర్డ్స్ యూజ్ చేస్తాం. అండ్ ఒక యాడ్ కాపీ,
అంటే ఎట్లా కనిపించాలి యాడ్ అనేది ఇక్కడ మెన్షన్ చేస్తాం. సేమ్ వైజాగ్ కూడా చేస్తాం కాబట్టి సేమ్ సైమల్టేనియస్గా పక్కన వైజాగ్ కూడా చేయాలి. గెట్ మై పాయింట్? యా మీకు సింపుల్గా అర్థమవుతుంది. నేను నెక్స్ట్ స్లైడ్లో మీకు క్లారిటీ వస్తుంది. సో మన క్లయింట్ ఇప్పుడు ఇట్లా ఇస్తాడు అనమాట. మనకి ఏమి ఇచ్చిండు? ఇన్పుట్స్ వచ్చి క్లయింట్ వచ్చి వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్, లొకేషన్ వచ్చి హైదరాబాద్ వైజాగ్, కోర్స్ డిజిటల్ మార్కెటింగ్ పైథాన్ జావా, దీనికి యాడ్ రన్ చేయమన్నాడు. సింపుల్గా ఇట్ విల్ లుక్ లైక్ దిస్. వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్ ఇస్ ద వాట్ గూగుల్ యాడ్ అకౌంట్. యా దీంట్లో 2 ఇవి ఏమంటున్నాం మనం? క్యాంపెయిన్స్ లెవెల్స్లో వీ హ్యావ్ టు టేక్ ద లొకేషన్స్, రైట్? యా ది లొకేషన్స్ వచ్చేసి ఇప్పుడు మీకు డౌట్, ఈ క్యాంపెయిన్స్ అనే ఎన్ని తీసుకోవచ్చు? ఈ క్యాంపెయిన్స్ వచ్చేసి మాక్సిమం 10,000 లొకేషన్స్ యూ కెన్ రన్. ఇలా వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ హైదరాబాద్, వైజాగ్, విజయవాడ, ఖమ్మం, బెంగళూరు అన్ని చోట్ల మీరు 10,000 లొకేషన్స్ తీయొచ్చండి. ఓడేస్తారు కానీ మామూలుగా వాడు ఇచ్చిన లిమిట్ 10,000. ఓకే అండి. ఓకే, నెక్స్ట్ దాంట్లో మీ కింద ఏమొచ్చాయి? యాడ్ గ్రూప్స్ వచ్చాయి. యాడ్ గ్రూప్స్లో నా సర్వీసెస్ ఇవి. ఎస్ ఓకే, నా సర్వీస్ వచ్చాయి. అదే ఇప్పుడు నార్మల్గా దీంట్లో వేరే వాళ్ళు అయితే ఏమొస్తాయి? హాస్పిటల్ అయితే ఏమొస్తాయి? ఇక్కడ ట్రీట్మెంట్స్ వస్తాయి. ఎస్ ఒక ప్రోడక్ట్స్ ఏదైనా బిజినెస్ ఉంటే ప్రోడక్ట్స్ వస్తాయి. యా అండి. ఇప్పుడు నా ఇన్స్టిట్యూట్ కాబట్టి ఇక్కడ కోర్సెస్ వచ్చినాయి. ఎస్ ఎస్ రైట్, హైదరాబాద్లో ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ పైథాన్ జావా, వైజాగ్లో డిజిటల్ మార్కెటింగ్ పైథాన్ జావా. క్లియర్? యా అండి. నౌ నెక్స్ట్ వచ్చేసి హైదరాబాద్ చేస్తున్నా. అంటే సేమ్ వే యూ హ్యావ్ టు డూ ఫర్ వైజాగ్ ఆల్సో. నాకు ఇక్కడ స్పేస్ లేదు కాబట్టి హైదరాబాద్ ఒక్కటి చేసిన, వైజాగ్ కూడా సైడ్కి వస్తుంది. ఓకే ఇప్పుడు హైదరాబాద్కి ఏమేమి చేసినాం? డిజిటల్ మార్కెటింగ్ పైథాన్ జావా ఉంది కదా, యూ సీ హియర్ డిజిటల్ మార్కెటింగ్ పైథాన్ జావా ఉంది కదా, దీని కంటిన్యూషన్ yes. అనమాట. దీని కంటిన్యూషన్లో వాట్ వీఆర్ క్లికింగ్ దిస్ పాయింట్స్ వాట్ ఎవర్ యూఆర్ రైటింగ్ దిస్ ఇస్ నోన్ యాజ్ కీవర్డ్స్. ఇక్కడ కీవర్డ్స్ ఉన్నాయి యా కదా, అండి. ఇవి కీవర్డ్స్. ఈ కీవర్డ్స్ అనేవి మనం ఇక్కడ రాస్తున్నాం. యా యా కీవర్డ్స్ ఏంది? మనం ఇవన్నీ రీసెర్చ్ చేయాలి. గూగుల్ కీవర్డ్ ప్లానర్లకు పోయి కీవర్డ్స్ రీసెర్చ్ చేయాలి. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్, డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్, బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్. వీటిపైన నేను యాడ్స్ అనేది రన్ చేయాలనుకుంటున్నాను. ఈ కీవర్డ్స్ పైన డిజిటల్ మార్కెటింగ్కి. పైథాన్కి Yeah. పైథాన్ కోర్స్ ఇన్ హైదరాబాద్, పైథాన్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్, బెస్ట్ పైథాన్ ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్. దీనికి జావాకి జావా కోర్స్ ఇన్ హైదరాబాద్, జావా ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్, బెస్ట్ జావా ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్. ఇలా మీరు ఎన్ని కీవర్డ్స్ రాయొచ్చు అంటే మాక్సిమం 10,000 కీవర్డ్స్ వరకు రాయొచ్చు. నేను ఇక్కడ 4 తీసుకున్నా, 10,000 వరకు తీసుకోవచ్చు అంటూ. ఓకే అండి. ఓకే, సో దీనికి మళ్ళీ ఇంకొక యాడ్ కాపీ రాయాలి. యాడ్ కాపీ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ 100% జాబ్ అసిస్టెంట్ www.vqdigitalmarketing.in లర్న్ ఫ్రమ్ ద రియల్ టైమ్ ఎక్స్పర్ట్స్ అనేది నేను మెన్షన్ చేసిన. ఇది ఏంటంటే గూగుల్లో కనిపిస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ ఎవరైనా పోయి గూగుల్లో సెర్చ్ చేసారు అనుకోండి, బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ హైదరాబాద్ పోగానే ఇక్కడ చూడండి ఎక్స్ఎల్ఆర్ అని వచ్చింది. రైట్, ఎక్స్ఎల్ఆర్ అనేది యాడ్, స్పాన్సర్డ్ యాడ్. దీనిలో డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్ గెట్ సర్టిఫైడ్ ఇన్ 90 days, మాస్టర్ కాన్సెప్ట్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్, లర్న్ 41 modules, 35+ tools and get 9 certificates, learn SEO, SEM, SEM analysis, email marketing and more, avail lifetime e-learning access, 24/7 trainer support, get free webinar access, dedicated mentor support. ఇది ఏదైతే ఉందో ఇదంతా యాడ్ కాపీ అనమాట. గూగుల్లో మీకు ఎలా కనిపించాలో దట్ ఈస్ కాల్డ్ as యాడ్ కాపీ. ఓకే అండి. అర్థమైందా? ఇది మనం ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం. విత్ ఇమేజ్ తో కూడా వస్తుందా సార్? బ్రో, విత్ ఇమేజ్ తో కూడా వస్తుందా? విత్ ఇమేజ్ అనేది వెబ్సైట్ పెట్టినప్పుడు దాంట్లో ఇమేజ్ ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఉంటే కొన్ని వాటికి ట్రేస్ అవుట్ చేసుకుంటే కొన్ని వాటికి ట్రేస్ అవుట్ చేసుకోదు. రైట్, మామూలుగా అయితే ఇప్పుడు ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో ఇది యాడ్ కాపీ అనమాట. డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్ గెట్ సర్టిఫైడ్ ఇన్ 90 days, నంబర్ 1 ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్, 100% ప్లేస్మెంట్ గ్యారంటీ. అంటే ఇప్పుడు సెకండ్ దానికి ఇమేజ్ వచ్చింది కదా బ్రో? యా, థర్డ్ దానికి కూడా వచ్చింది ఇమేజ్. అలా ఫస్ట్ దానికి రాలేదు, అందుకని డౌట్. అది ట్రేస్ అవుట్ చేసుకుంటుంది కొన్ని వాటికి. అది మనం పెట్టే ఆప్షన్ అయితే ఏమి ఉండదు. ఆప్షన్ ఉంటే అందరు పెట్టుకుంటారు. ఓకే, గాట్ ఇట్. ఇట్ మే ట్రాక్, సమ్ టైమ్స్ ఇట్ మే ట్రాక్. అంటే వాళ్ళ వెబ్సైట్ లో ఫోటో సార్? ఎస్ వెబ్సైట్ ఫోటోస్. ఇది ఈ కంటెంట్ కనిపిస్తుంది కదా, ఇది ఎలా అయితే కనిపించాలో దీన్ని యాడ్ కాపీ అంటారు. సో ఈ యాడ్ కాపీని మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలి. దీంట్లో ఇలాంటి యాడ్ కాపీస్ ఎన్ని క్రియేట్ చేసుకోవచ్చు మనం? మాక్సిమం 10,000. 300. ఓకే, వర్డ్స్. యాడ్ కాపీస్ ఇస్ 300 అండ్ కీవర్డ్స్ ఆర్ 10,000. కొంచెం కొత్త కాబట్టి ఫ్రెష్గా ఉంటుంది, కొంచెం టైం పడుతుంది. బట్ మీరు ఒక్కసారి మైండ్లో ఫిక్స్ అయితే మీకు ఆల్రెడీ చేస్తుంటే ఐడియా మైండ్లోకి వచ్చేస్తుంది. రైట్, ఇలా మీరు ఈ స్ట్రక్చర్ని బిల్డ్ చేసుకోవాలండి. ఫస్ట్ ఏ యాడ్కైనా మీరు గూగుల్ యాడ్స్ రన్ చేసినప్పుడు ఈ స్ట్రక్చర్ని బిల్డ్ చేసుకోవాలి.
మీ క్లయింట్ పేరు ఇక్కడ టెంప్లెట్ పైన ఫిల్ వస్తుంది, క్లయింట్ చేసుకుంటే అకౌంట్, యాడ్ అకౌంట్ పేరు వస్తుంది, వాళ్ళ క్యాంపెయిన్ ఎక్కడెక్కడ రన్ చేద్దాం అనుకో క్యాంపెయిన్ లెవెల్స్ లో దే విల్ కమ్ లొకేషన్స్, యాడ్ గ్రూప్ లెవెల్స్ లో దే విల్ కమ్ కోర్సెస్, కీవర్డ్స్ లెవెల్స్ లో వీ హ్యావ్ టు గివ్ ద కీవర్డ్స్, యాడ్ ఏ యాడ్ బి అనే ప్లేసెస్ లో వీ హ్యావ్ టు గివ్ ద యాడ్ కాపీ. లైక్ దిస్ యూ హ్యావ్ టు కీవర్డ్ క్యాంపెయిన్స్. బ్రో ఏ కీవర్డ్ బట్టి క్లిక్స్ ఎక్కువ వచ్చాయని తెలుస్తుందా బ్రో? గూగుల్ కీవర్డ్ ప్లానర్ చేసాం కదా బ్రో మనం. అవును, SEO కానీ ఏ కీవర్డ్ బట్టి ఎక్కువ ఇవి వచ్చాయి అంటే క్లిక్స్ రావడం? ఫస్ట్ కీవర్డ్ రీసెర్చ్ చేసి మనం కీవర్డ్స్ యూజ్ చేస్తాం. అది అది యూజ్ చేస్తాం బ్రో, నాకు అర్థమైంది. అంటే ఇప్పుడు ఒక 100 కీవర్డ్స్ ఉంటాయి కదా బ్రో, అవును ఇప్పుడు మీరు 10,000 కీవర్డ్స్ అన్నారు కదా బ్రో. అవును ఈ 10,000 కీవర్డ్స్, ఓకే, నేను ఒక 1000 కీవర్డ్స్ పెట్టుకున్నాను బ్రో, ఓకే 1000 పెట్టుకున్నా. బట్ నాకు కావాల్సింది ఏంటంటే ఈ స్పెసిఫిక్ కీవర్డ్ నుంచే నాకు ఎక్కువ క్లిక్స్ వస్తున్నాయని తెలుస్తుందా? తెలుస్తుంది బ్రో, మనం ఇంకా స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నాం. ఓకే వీఆర్ సెలెక్టింగ్ కీవర్డ్స్ అండ్ వీఆర్ గోయింగ్ టు ప్లేస్ చేసిన తర్వాత యాడ్స్ వన్స్ రన్ అయిన తర్వాత వీ విల్ గెట్ ఏ రిపోర్ట్. ఏ కీవర్డ్కి ఎంతమంది వచ్చారు మన ల్యాండింగ్ పేజ్ కి, ఏ కీవర్డ్స్ వర్కౌట్ అవుతున్నాయి, ఏ కీవర్డ్స్ వర్కౌట్ అవ్వట్లేదు, మన క్లారిటీ చూపిస్తుంది దాంట్లో రిపోర్ట్ లో. ఓకే ఓకే అప్పుడు మనకు పని చేయని కీవర్డ్స్ మనం ఆపేసి పనికొచ్చే కీవర్డ్స్ మళ్ళీ యాడ్ చేసుకుంటాం. ఓకే ఇట్స్ ఇనిషియల్, ఇది సెటప్ ప్రాసెస్. ఇది ఫస్ట్ ఇనిషియల్గా ఇట్లా వెళ్ళాలి. ఓకే డన్. సో ఇప్పటిదాకా మనం ఏమేమైతే చేసినామో ఐ విల్ మేక్ ఇట్ వెరీ ఈజీ టు అండర్స్టాండ్. ఇది ఒక చిన్న షీట్ పెట్టినా, ఇది ఈజీగా మీకు అర్థమైపోతుంది. ఇది ఒక షీట్ మీకు క్లారిటీ మైండ్లో ఫిక్స్ చేసుకోవాలి. ఇట్స్ డన్. గూగుల్ యాడ్ అకౌంట్ అంటే ఏంది? నేమ్ ఆఫ్ ది క్లయింట్. ఎగ్జాంపుల్ వీక్యూబ్ ఇచ్చిన. క్యాంపెయిన్ అంటే ఏంది? లొకేషన్స్ అక్కడ వస్తాయి క్యాంపెయిన్ లెవెల్. యాడ్ గ్రూప్ లెవెల్ ఏమొస్తాయి? సర్వీసెస్, ప్రొడక్ట్స్, ట్రీట్మెంట్స్ ఇట్లాంటివి వస్తాయి. ఎగ్జాంపుల్ డిజిటల్ మార్కెటింగ్, పైథాన్, జావా. ఈ మాక్సిమం ఎంత ఇచ్చారు లిమిట్? 20,000 వరకు మనం యాడ్ చేసుకోవచ్చు. క్యాంపెయిన్ లెవెల్లో లొకేషన్స్ ఎన్ని యాడ్ చేసుకోవచ్చు? 10,000 యాడ్ చేసుకోవచ్చు. కీవర్డ్ అంటే ఏంది? డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్, డిజిటల్ ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్, ఇట్లా కీవర్డ్స్ అనేది మనం యాడ్ చేస్తాం. ఈ కీవర్డ్స్కి మాక్సిమం లిమిట్ ఎంత? 10,000. రైట్. యాడ్ కాపీ Yeah. అంటే ఏంది? డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ విత్ 100% జాబ్ అసిస్టెంట్స్. ఇది మాక్సిమం లిమిట్ ఎంత? 300. గెట్ మై పాయింట్? డన్. సో ఇది నేను కట్ డౌన్ చేశాను అనమాట, మీకు ఈజీగా అర్థం కావడానికి. ఈ స్ట్రక్చర్ని కట్ డౌన్ చేశాను. అసలు ఇదేంటి 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 దాని లిమిట్స్ ఏంటి. సో మీరు ఇది ఒక్కటి మీ మైండ్లో పెట్టుకోగలిగితే ఇట్స్ డన్. గాట్ ఇట్? ఎస్. సో రైట్ డౌన్ ద టుడేస్ అసైన్మెంట్. సేమ్ నాకు ఇదే స్ట్రక్చర్లో, ఓకే, సేమ్ నాకు ఇదే స్ట్రక్చర్లో టుడేస్ అసైన్మెంట్ ఇస్ క్లయింట్ వచ్చేసి స్టార్ ఫోటోగ్రఫీ. క్లయింట్ వచ్చేసి స్టార్ ఫోటోగ్రఫీ. లొకేషన్ వచ్చేసి ఆయన యాడ్ ఎక్కడ రన్ చేద్దాం అనుకుంటున్నాడంటే హైదరాబాద్, వైజాగ్, బెంగళూరు. హైదరాబాద్, వైజాగ్, బెంగళూరు. యూ వాంట్ టు రన్ ద యాడ్ ఇన్ హైదరాబాద్, వైజాగ్, బెంగళూరు. అండ్ వాళ్ళ సర్వీసెస్ వచ్చేసి వెడ్డింగ్ ఫోటోగ్రఫీ, డన్. నెక్స్ట్ వచ్చేసి మోడల్ ఫోటోగ్రఫీ, నెక్స్ట్ వచ్చేసి కిడ్స్ ఫోటోగ్రఫీ. ఈ 3 సర్వీసెస్కి వాళ్ళు యాడ్స్ రన్ చేద్దాం అనుకుంటున్నారు హైదరాబాద్, వైజాగ్, బెంగళూరు. యూ నీడ్ టు క్రియేట్ దిస్ గూగుల్ యాడ్స్ అకౌంట్. ఓకే. సో ఇప్పుడు మామూలు మన జీమెయిల్తో చేసేచ్చు కదండి, ఇప్పుడు రెగ్యులర్ ఉన్న జీమెయిల్ తోటి. ఏం చేస్తారు రెగ్యులర్ జీమెయిల్? జస్ట్ క్రియేట్ చేస్తాం క్యాంపెయినింగ్, ఏం రన్ చేయం కానీ జస్ట్ అట్లా. ఇప్పుడు ఏం చేయకండి, మీరు ఏం చేయకండి, టచ్ అసలు ఏం జస్ట్ ఇప్పుడు ఫ్లో చార్ట్ గీయమంటున్నారు అంతే. ఎస్, ఫ్లో చార్ట్ చేయమన్నాను. ఓకే ఓకే. ఫ్లో చార్ట్ మీరు ఒక గూగుల్ అకౌంట్ లోకి చేయమంటారేమో అనుకున్నా. పేపర్ పైన చేయండి లేదా క్యాన్వాలో అయినా చేయండి. ఇలా ఓకే, నాకు ఫస్ట్ ఫ్లో చార్ట్ ఇలా డయాగ్రామాటిక్ రిప్రజెంటేషన్, ఫస్ట్ పేపర్ వర్క్, తర్వాత వి విల్ బి ఇంప్లిమెంటింగ్. ఓకే ఓకే. సో స్టార్ ఫోటోగ్రఫీకి హైదరాబాద్, వైజాగ్, బెంగళూరులో వీ హ్యావ్ టు క్రియేట్, వీ హ్యావ్ టు రన్ యాడ్స్ అండ్ సర్వీసెస్ ఆర్ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ, మోడల్ ఫోటోగ్రఫీ, కిడ్స్ ఫోటోగ్రఫీ. డన్. క్లియర్ కదా ఈరోజు టాపిక్ అంతా? క్లియరా? ఎనీ డౌట్స్? మాకు అది షేర్ చేస్తారా అండి? అది ఇప్పుడు మీరు చూసిన పీపీటీ. ఓకే, ఇది ఇంకా కంప్లీట్ అవ్వలేదు ఇక్కడ దాకా పాయింట్. డౌట్ బ్రో, లొకేషన్ అని అన్నారు
కదా బ్రో, లొకేషన్ అనేసరికి డిఫరెంట్ ప్లేసులకి ఒక్కొక్క ప్రైజింగ్ ఉంటుందా? ప్రైసింగ్ పాయింట్ కాదు ఇక్కడ. ఇక్కడ మనం చార్ట్లో అంటే మనం మెన్షన్ చేసుకుంటాం ఈ లొకేషన్స్లో మనం యాడ్స్ రన్ చేయాలని. ప్రైసింగ్ ఫ్యాక్టర్ మర్చిపోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైసింగ్ కానీ దీని రేట్లు ఇవన్నీ మనం ఇప్పుడు మాట్లాడట్లేదు. ఒక యాడ్ రన్ చేయాలంటే ఫస్ట్ మనం ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి, ఎలాంటి ప్లానింగ్ చేసుకోవాలనే ప్లానింగ్ పాయింట్లో ఉన్నాం ఇంకా. ఓకే రైట్, ఫస్ట్ మన క్లారిటీ యా కోసం అసలు ఈ యాడ్ ఎక్కడెక్కడ రన్ చేస్తున్నాం, ఏ లొకేషన్లో రన్ చేయాలి, ఇవన్నీ యాడ్ కాపీ. దీన్ని ఏమంటారంటే సింపుల్గా ఇప్పుడు ఇల్లు కన్స్ట్రక్షన్ చేసే ముందు ఇంజనీర్ ఒక రఫ్ వర్క్ చార్ట్ వర్క్ చేస్తాడు, ఒక ఆర్కిటెక్ట్ ఒక చార్ట్ వర్క్ చేస్తాడు. ఆ చార్ట్ వర్క్ చూసేసి రేపు పొద్దున దీనికి ఎంత అవుద్ది బిల్లు, మీరు ఇక్కడ డిజైన్ చేశారు కదా దీనికి ఎంత అవ్వచ్చు ఇంటీరియర్ డిజైన్ అని అడగడానికి లేదు. జస్ట్ హీ గివ్స్ ఎ డిజైన్. ప్రాక్టికల్కి వెళ్ళినప్పుడు ఓకే షో యూ ద మోడల్స్. సేమ్ వే మనకి ఇక్కడ లొకేషన్స్, అక్కడ లొకేషన్స్ పెట్టినప్పుడు దాని దగ్గర ఎంత ప్రైసింగ్ అవుతుంది ఏంటి అనేది వీ విల్ డిస్కస్. ఓకే ఓకే, స్టెప్ బై స్టెప్ విల్ మూవ్. అంటే మరి మీరు అవన్నీ ఓకే కాంప్లికేటెడ్ అయిపోతాయి. మీరు జీరో నాలెడ్జ్ పెట్టుకోండి మైండ్లో, ఒక రూట్స్ బేసిక్ నుంచి పోతున్నాం. ఓకే ఓకే, ఒకసారి నెట్వర్క్ వెళ్ళరు బ్రో, టైప్స్ ఆఫ్ నెట్వర్క్ టైప్స్ ఆఫ్ నెట్వర్క్. ఎస్ బ్రో, ఇక్కడ మీరు పెట్టారు కదా, ఒకసారి మళ్ళీ చెప్పరా? ఏది అంటే వీటి గురించి ఒకసారి ఇక్కడ నేను మిస్ అయ్యాను. ఇక్కడ సెర్చ్ నెట్వర్క్ అంటే ఏంటంటే మనం గూగుల్ ఎవరైనా సెర్చ్ చేసినప్పుడు మన యాడ్ వస్తే దాన్ని సెర్చ్ నెట్వర్క్ అంటారు. రైట్, గూగుల్ ఎవరైనా సెర్చ్ చేసినప్పుడు ఏమొస్తుంది ఇక్కడ ఓకే నెట్వర్క్లో? ఓన్లీ టెక్స్ట్ అనేది వస్తుంది. టెక్స్ట్ని చూసి క్లిక్ చేస్తున్నాం. ఇక్కడ టెక్స్ట్ని చూసి క్లిక్ చేస్తున్నాం. టెక్స్ట్ అనేది ఉంది. టెక్స్ట్ రూపంలోనే మనకి అనేది యాడ్ అనేది వస్తుంది. దీని క్యాల్కులేషన్ ఎలా ఉంటుంది? పేమెంట్ మోడ్ అంటే కాస్ట్ పర్ క్లిక్. గూగుల్ ఈస్ గోయింగ్ టు చార్జ్ యూ ఆన్ బేస్ ఆఫ్ కాస్ట్ పర్ క్లిక్. ఎవరైనా క్లిక్ చేస్తే డబ్బులు కట్టేది. ఓకే, ఓకే డిస్ప్లే నెట్వర్క్ అంటే ఏంటంటే వేరే ఓకే వేరే వెబ్సైట్స్లో కొన్ని యాడ్స్ అనేవి ఇమేజ్ రూపంలో వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ 123telugu.com అని ఒకటి ఉంది. దీంట్లో ఏంటంటే ఎవరైనా ఓపెన్ చేసినప్పుడు దీనిలో యాడ్స్ ఎట్లా వస్తాయంటే ఇమేజ్ యాడ్స్ వస్తాయి. దిస్ అన్ ఇమేజ్ యాడ్, ఇది ఇమేజ్. రైట్, ఇలా ఓకే ఇమేజ్ కనిపిస్తుంది. ఇలా ఇమేజెస్ ఏవైతే వస్తాయో దాన్ని ఇమేజ్ డిస్ప్లే నెట్వర్క్ అంటారు. ఇది వచ్చేసి ఎలా క్యాలిక్యులేట్ చేస్తుందంటే గూగుల్ పేమెంట్ సిపిఎం, కాస్ట్ పర్ మైల్. కాస్ట్ పర్ మైల్ అంటే ఒక 1000 మెంబర్స్ దాన్ని చూసారు అంటే ఇంత అమౌంట్ కట్ అవుతుంది. ఇంప్రెషన్స్ మీద బేస్ అయి ఉంటుంది. ఓకే రైట్, నెక్స్ట్ వీడియో నెట్వర్క్. యూట్యూబ్లో మనం వీడియోస్ చూస్తాం కదా, అట్లా ఆ వీడియోస్ డిజైన్ చేసి మనం యాడ్స్ లా రన్ చేస్తే కాస్ట్ పర్ వ్యూ ప్రకారం ఎంతమంది వీడియోస్ చేస్తే అన్ని రూపాయలు కట్ చేస్తుంది. కాస్ట్ పర్ వ్యూ 1 రూపీ అనుకో, 100 మెంబర్స్ చేస్తే 100 రూపీస్ కట్ అవుతుంది. ఓకే మొబైల్ యాప్ అంటే మొబైల్ యాప్ రాఘవ్ గారు మనం మొబైల్ యాప్ మిస్ అయ్యాం. మొబైల్ యాప్లో వచ్చేసి మొబైల్ యాప్లో ఇమేజ్ ఉంటుంది, టెక్స్ట్ ఉంటుంది, వీడియో ఉంటుంది. 3 కాంబినేషన్లో మొబైల్ యాప్స్ యాడ్స్ అనేవి రన్ అవుతాయి. ఇది వచ్చేసి సిపిఐ, కాస్ట్ పర్ ఇన్స్టాల్. ఒక ఇన్స్టలేషన్ అవుతే వాడు డబ్బులు కట్ చేస్తాడు. ఇన్స్టలేషన్కి ఇంత అమౌంట్ అని చెప్పేసి కట్ చేస్తాడు అనమాట. దట్ ఈస్ సిపిఐ. నెక్స్ట్ ఈజ్ షాపింగ్ నెట్వర్క్. షాపింగ్ నెట్వర్క్ అంటే ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే ఏదైనా పర్చేస్ చేస్తాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ల్యాప్టాప్స్ అని ఉంది. ఎవరైనా ల్యాప్టాప్స్ అని క్లిక్ చేస్తే ఇక్కడ మనకి యాడ్స్ కనిపిస్తున్నాయి, స్పాన్సర్డ్ యాడ్స్. ఈ యాడ్లో చూడండి ఇమేజ్ ఉంది, టెక్స్ట్ ఉంది. ఇమేజ్ టెక్స్ట్ కాంబినేషన్లో ఉంటుంది షాపింగ్ నెట్వర్క్. ఇది వచ్చేసి సిపిఏ, కాస్ట్ పర్ అక్విజిషన్ ఆర్ సేల్. అంటే ఎవరైనా యాడ్ చూసి పర్చేస్ చేస్తే అప్పుడు డబ్బులు కట్ అవుతుంది. దట్ ఈస్ షాపింగ్ యాడ్స్. అంటే పర్చేస్ పక్కా చేస్తారని తెలుస్తుంది బ్రో. తెలుస్తుందండి. డన్. దిస్ ఈస్ అబౌట్ ద నెట్వర్క్స్. రాఘవ్ గారు క్లియర్ కదా? నో డౌట్స్ కదా? యా, సో ఇక్కడ దాకా జస్ట్ హ్యావ్ ఎ నోట్. అండ్ నేను చెప్పిన టాస్క్ అయితే రేపు ఫినిష్ చేయాలి ఖచ్చితంగా. 2 చేయండి. నేను ఏదో ఒకటి చేశాను, మీరు ఒకటి చేయకండి. నాకు ఇక్కడ స్పేస్ లేదని నేను చేయలేకపోయాను. నాది ఇది హైదరాబాద్, ఇది అంతే. నా పక్కన బెంగళూరుది కూడా ఉంది. సో మీరు ఇలాంటివి 3 చేయాలి. ఇట్ టేక్స్ టైం బట్ టేక్ ఇట్. 1 అవర్ పడుతుంది, ఈజీగా పడుతుంది. చేయండి. ఇనిషియల్ డేస్ కాబట్టి ఫస్ట్ అట్లా చేసుకోవాలి మనం, రఫ్ కట్స్. ఓకే, ఓకే డన్ అండి. థ్యాంక్ యూ. విల్ మీట్ టుమారో.